నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయాత్మకంగా సకల జగత్తు కార్యనిర్వహణ భారాన్ని వహించే ఆదిశక్తి మహేశ్వరిని జగన్మాతృభావనతో ఆరాధిస్తాం. ముగురమ్ముల మూలశక్తుల సమాహారమే ఆదిపరాశక్తి. శక్తి ఆరాధన వల్ల ఇహపరమైన సౌఖ్యాలు సాధించవచ్చని దేవీ భాగవతం పేర్కొంది. సర్వవ్యాపకమైన ఆ శక్తితత్వం పరమేశ్వరాంశతో వ్యక్తమై పరమేశ్వరిగా తేజరిల్లుతుంది. జగదంబ రూప అవతార సంవిధానంలో ఎన్నో నామాంతరాలున్నాయి. వాటిలో సర్వోత్కృష్టమైనది పరమేశ్వరి రూపం. పుదుచ్చేరిలోని అంగాళ్ నగర్లో అంగాళ్ పరమేశ్వరీదేవి అర్చామూర్తిగా వెలుగొందే సన్నిధానం నెలకొంది. ఈ దేవస్థాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సర్వశక్తులకు మూల బ్రహ్మాత్మికగా వెలిగే ఆదిపరాశక్తి. ఇచ్ఛా జ్ఞానక్రియాశక్తుల సమన్వయ రూపమే జగన్మాత. ఈశ్వర సంకల్ప శక్తికి సాకార రూపమైతే తేజరిల్లే పరమేశ్వరి. పుదుచ్చేరిలో నెలకొన్న అఖిలాండేశ్వరి నెలవు శ్రీ అంగాళ్ పరమేశ్వరి దేవస్థానం. పుదుచ్చేరి అనగానే ముందుగా స్ఫురించేది అరవిందయోగి ఆశ్రమం. స్వాతంత్ర సమరంలో కీలక భూమిక పోషించి ఆపై పుదుచ్చేరిలో 4 ఏళ్లు ఏకాగ్రతతో యోగ సాధనను అవలంబించారు. అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపు పయనించి దివ్య జీవన సిద్ధాంతాన్ని, అద్వైతంలో విజ్ఞాన భూమికను దర్శించారు. నేటికి అరవిందాశ్రమం ఆధ్యాత్మిక తత్వం అనేది పుదుచ్చేరి పరిసరాలలో సహజ సిద్ధంగా అమరిన దివ్యమైన అంశ. అందుకే ఈ ప్రదేశంలో ఎన్నో ఆలయాలు, మందిరాలు నెలకొన్నాయి. ఆ సంవిధానంలోనిదే అంగాళ్ పరమేశ్వరి ఆలయం. నిరుపమాన కళా కౌశలంతో శిల్పకళా శోభితంగా వర్ణరంజితమైన శక్తి ధామంగా ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. పరమేశ్వరి రూపమే ముగ్ధమోహన సౌందర్యానికి ప్రతీక. ప్రకృతి ఆకృతిగా పార్వతి పరమేశ్వరిగా రూపుదాల్చింది. సాటిలేని మహాశక్తి ఏకీకృత స్వరూపానికి సంకేతంగా పరమేశ్వరి రూపుదాల్చింది. ఘనీభవించిన మాతృశక్తికి పరమేశ్వరి ప్రతిబింబం. లాలిత్యం, కారుణ్యం, అనురాగం, ఆత్మీయతల కలబోత పరమేశ్వరాంబిక. అలాంటి జగదీశ్వరి అంగాళ్ పరమేశ్వరిగా పరమ పావనకరమైన శుభంకరిగా దర్శనీయమవుతుంది. వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. శైలపుత్రిగా, గిరితనయగా, చిన్మయ దరహాసినిగా, పరమేశ్వరుని హృదయేశ్వరిగా, పరమేశ్వరి గర్భాలయంలో సంపూర్ణ అలంకారిక సౌందర్యంతో దర్శనమిస్తోంది. సింహవాహినిగా, భారీ వర్ణరంజిత మూర్తిగా అంగాళ్ పరమేశ్వరి దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. తనలోని అర్ధ భాగాన్నిచ్చి పరమేశ్వరుడు పరమేశ్వరిని గౌరవించాడు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మగా పరమేశ్వరి జీవకోటిని కాపాడే చైతన్యధాత్రిగా దర్శనమిస్తోంది. ధీరగంభీరంగా, సుప్రసన్న వరదాభయమూర్తిగా ద్వైదీభావాలను ప్రకటిస్తున్నది. తనను నమ్మిన భక్తుల పాలిట అమ్మగా కరుణను కురిపిస్తోంది. లోకకంటకుల పాలిట రౌద్రమూర్తిగా తేజరిల్లుతోంది. పరిశీలించి చూస్తే మానవ హృదయమే శక్తిపీఠం. అపారమైన మనోశక్తితో లోపల రాక్షసత్వాన్ని నాశనం చేసుకోవాలి. నిబిడీకృతమైన దైవత్వాన్ని వెలికి తీయాలి. శక్తిధామమందించే ఆధ్యాత్మిక స్ఫూర్తి ఇదే. సమున్నత కళామయ లోగిలిగా అలరింపజేసే ఆకర్షణీయ వర్ణరంజిత మందిరంగా ఉన్న ఈ లోగిలి నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. ప్రతి వ్యక్తి హృదయంలో అహం అంటే నేను అనే స్ఫురణ ఉంటుంది.
అలాంటి అంతర్యామి చైతన్యమే మహేశ్వరి. సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణతో శుద్ధ సత్వాన్ని, పరిశుద్ధ సత్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానకారక శక్తి పరమేశ్వరి. జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపానికి కావలసిన శక్తులన్నీ పరమేశ్వరి నుంచే ఉత్పన్నమయ్యాయి. సమష్టి దేవతల సమైక్య రూపమే మాతా పరమేశ్వరీ దేవి. సుమారు 4 శతాబ్దాల క్రితం ఈ పుదుచ్చేరిలో అంగాళ్ పరమేశ్వరీదేవి ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఎన్నోసార్లు నవీనత్వాన్ని సంతరించుకొని ప్రస్తుత రూపంలో ఈ ఆలయం తేజిరిల్లుతోంది. సర్వాంగ సుందరమైన, నేత్రానందకరమైన, వర్ణరంజితమైన అర్ధమంటపాలు, ముఖమంటపాలు, రంగమంటపాలు, ఆలయ ప్రాకారాదులతో, శిల్పకళా విన్యాసాలతో భక్తిరస జగత్తుకు శక్తి దివ్యతత్వాన్ని ఈ ఆలయం సాకారం చేస్తుంది. నిరుపమాన కళా యశస్సుకు అద్దం పట్టే రీతిలో వర్ధిల్లుతోంది. పుదుచ్చేరిలోని శ్రీ అంగాళ్ పరమేశ్వరీదేవి సన్నిధానం నిరుపమాన శిల్పకళా వైభవంతో కాంతిమయంగా శోభిల్లుతోంది. తమిళనాడు వ్యాప్తంగా ఎన్నో రాజవంశీకులు నిర్మించిన చారిత్రక ప్రసిద్ధి పొందిన ఆలయాలున్నాయి. వాటన్నింటి మేళబింపు, నిర్మాణ వైభవం ఈ ఆలయ నిర్మాణ శైలిలో వ్యక్తమవుతుంది. సువిశాలమైన ప్రాంగణంలో 4 శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఆశాంతం అపురూప శిల్పకళా శోభితం. విలక్షణ శిల్పాలు, కట్టడాలు, ఆకృతులు, నగిశీల కలయికతో ఓ సుందర దివ్య కళాధామంగా తీర్థయాత్రికులను ఆకట్టుకుంటోంది. కట్టడాల నిర్మాణ శైలికి తగిన రీతిలో వాటికి రంగుల హంగులను తీర్చిదిద్దిన వైనం నేత్రపర్వంగా అలరింపచేస్తోంది. వివిధ రకాల మంటపాలు, మందిరాలు, ఉపాలయాలతో ఈ ఆలయ లోగిలి సర్వాంగ సుందరంగా శోభిల్లుతోంది. శక్తిమాత భక్తిరసతత్వానికి, ముక్తిదాయకమైన భక్తి అనురక్తి తత్వానికి ఈ ఆలయం ప్రత్యక్ష నిదర్శనంగా తేజరిల్లుతోంది. 44 శతాబ్దాల క్రితం నుంచి కళా యశస్సుతో ఆకట్టుకునే కళామయీ కట్టడాలతో ఈ ఆలయలోగిలి ఓ రసార్ణవ భక్తి జగత్తును ఆవిష్కరిస్తోంది. సృష్టిస్థితి లయాత్మకంగా సకల జగత్తు కార్యనిర్వహణాభారాన్ని వహించే ఆదిశక్తి మహేశ్వరిని జగన్మాతృభావనతో మనం ఆరాధిస్తాం. సర్వవ్యాపకమైన ఆ మహాశక్తిని నిర్గుణ నిరాకార, సగుణ సాకార, సగుణ నిరాకార స్వరూపాలుగా వివిధ సంప్రదాయాలలో ఆరాధించుకుంటున్నాం. ఆ పరంపరలోనే పరమేశ్వరీదేవి తేజో వైభవానికి తగిన రీతిలో ఈ ఆలయం ఆకృతి దాల్చింది. అమ్మవారి శక్తియుక్తులన్నీ పరాకాష్ఠకు చేరుకునే రూపమే శ్రీ పరమేశ్వరి రూపం. నామ, రూప, లీల, తత్వ వైభవాలు సమున్నతంగా ప్రకటితమయ్యే అలంకార విశేషంగా పరమేశ్వరి ప్రకటితమవుతుంది. భక్తి ఆలంబనకు, ధర్మపాలనకు, సజ్జన సంరక్షణకు ఈ శక్తిమాత ప్రతిబింబమై నిలుస్తోంది. అందుకే సర్వశక్తి సమన్వితంగా సర్వదా వందనీయమూర్తిగా దర్శనమిస్తోంది. కళ్యాణీం కమలనస్థ శుభదాం గౌరీం ఘనశ్యామలాం. ఘనమైన దైవతం పరమేశ్వరి రూపం. ఆ పరమేశ్వరీదేవి మూల రూపం నుంచే ఎన్నో శక్తిమాతల ఆకృతులు సాకారమయ్యాయి. సప్తమాతృకలు, అష్టలక్ష్ములు, నవదుర్గలు, దశమహావిద్యలు, ఇలా ఎన్నో శక్తి రూపాలు పరమేశ్వరి నుంచే వ్యక్తమయ్యాయి. ఆ సంవిధానంలోనే ఈ ఆలయంలో త్రిశక్తిమాతల నిలవు,
ప్రత్యేక దర్శనీయమైనది. పెరియ మరియమ్మాణ్, సమయపుర మరియమ్మాణ్, కరుమరియమ్మాణ్ పేరిట ముగ్గురు శక్తిమాతలు అర్చామూర్తులుగా వర్ణరంజితంగా దర్శనీయమవుతారు. ఈ ముగ్గురు మూర్తులనే భవానీ, దుర్గా, మహాకాళిగా వ్యవహరిస్తారు. త్రిమూర్తుల శక్తి, యశస్సు, అంశాతత్వం కూడా వీటికి తోడయ్యింది. సమస్త ఉపాసనలు, సకలారాధనలు, సర్వ ఆధ్యాత్మిక ప్రక్రియలు, సమస్త దైవ ప్రచారాలు అమ్మ అనుగ్రహాన్ని సాధించడానికి, ఈ అమ్మతత్వానికి, అఖిలాండేశ్వరి భావనకు సమష్టి సమగ్ర స్వరూపమే పరమేశ్వరీదేవి. భక్తులను సర్వదా అనుగ్రహించే ఆశ్రిత రక్షణాత్మక స్వరూపంగా పరమేశ్వరీదేవి అనంతకాల రూపిణిగా, ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తోంది. పుదుచ్చేరి అంగాళ్ పరమేశ్వరి దేవస్థానంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. శక్తి తత్వాన్ని, శైవ సంవిధానాన్ని చాటే రీతిలో వివిధ నామధేయాలతో శక్తిమాత రూపాలు ఈ మందిరంలో కొలువుదీరి ఉన్నాయి. పెరియ మరియమ్మాణ్, సమయపుర మరియమ్మాణ్, కరుమరియమ్మాణ్ అనే త్రిశక్తిమాతల విగ్రహాకృతులు ఈ శక్తి వివిధ రవాణా మార్గాల ద్వారా పుదుచ్చేరికి చేరుకున్న భక్తులకు పుదుచ్చేరి అంగాళ్ నగర్లో ఈ ఆలయం దర్శనమిస్తుంది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమిళనాడు రాజధాని చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో చేరుకుని అక్కడ్నుంచి శ్రీపెరంబదూర్, మహాబలిపురంల మీదుగా పుదుచ్చేరికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లేవారు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీపెరంబదూర్, మహాబలిపురంల మీదుగా పుదుచ్చేరికి చేరుకుంటారు. అనంత నామాల మహిమోపేత సౌందర్య లహరి మాత పరమేశ్వరి పుదుచ్చేరిలో నెలకొని అంగాళ్ పరమేశ్వరిగా, అందరినీ ఏలే జగదీశ్వరిగా ఈ శక్తిమాత భక్తుల్ని అనుగ్రహిస్తోంది. శ్రీచక్ర అధిష్టాన దైవతంగా పరమేశ్వరుడి దివ్య చైతన్యానికి శక్తి రూపంగా పరమేశ్వరి రూపం పరిడవిల్లుతుంది. సకల దుష్కృతాలు తొలగి సమస్త సుకృతాలు సాకారం కావడానికి పరమేశ్వరీదేవి ఆరాధన, దర్శనం కారకమవుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.